నమస్తే, వెల్కమ్ టు ఏఏ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ సభ ఏదైతే ఉందో దానికి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి జనాభా రావడం జరిగింది. మనం ఇప్పుడు కాజీపేట వరంగల్ హనుమకొండ హైవే మీద ఉన్నాం. చూసుకున్నారు కదండి, మొత్తం హైవే మొత్తం కూడా జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా పెద్ద ఎత్తున జనమంతా రోడ్ల మీద ఆగిపోయారు. వెహికల్స్ కూడా భారీగా ఆగిపోవడం జరిగింది. అక్కడ సభా ప్రాంగణం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల మొత్తం చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే సభ చాలా సక్సెస్ అయినట్టుగా కూడా కనపడుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున జనం రావడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం హైవే మొత్తం కూడా బస్సులు మొత్తం కూడా అన్నీ కూడా మొత్తం దాని నిండా కూడా జనం ఉండడం వల్ల మొత్తం కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది. సో ఇంకా సభా ప్రాంగణం కాడికి ఇంకా చాలా వెహికల్స్కు ఇంకా వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. మొత్తం కూడా మధ్యలోనే ట్రాఫిక్ జామ్లో ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మొత్తం వరంగల్ హైవే ఇది. చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తం ఎక్కడికక్కడ ఫుల్గా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం విజువల్స్లో మనం చూడొచ్చు. మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ తోటి ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోయి సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళి కేసీఆర్ స్పీచ్ వినడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ జనమంతా కూడా ఆగిపోయి ఉన్నారు. ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే రావడం జరుగుతూ ఉంది. సో వాళ్ళందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కానీ బట్ చాలా దూరంలో ఉండడం వల్ల మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొత్తానికైతే చూసుకుంటే ఒక పక్కన భారీ ఎత్తున అందరూ కూడా ఇక్కడ మొత్తం జామ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇక మొత్తం కూడా అందరూ కూడా మొత్తం జామ్ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మనం కనపడతా ఉన్నాం. వాయిస్ వస్తుంది. సో జామ్ అయిపోయిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. చూసుకున్నారు కదండి, మొత్తం ఇదంతా రోడ్ల మీద మొత్తం కూడా హైవేలో మొత్తం కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. జై కేసీఆర్, జై కేసీఆర్ అంటూ కూడా నినాదాలు పెడుతున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎంత భారీ ఎత్తున సభ నిర్వహణలో కానీ ఇలాంటి ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి టోటల్గా మొత్తం కూడా చూసారు. మొత్తం కూడా బ్లాక్ అవడం జరిగింది. చూసాను, అందరూ కూడా ఇక్కడ రోడ్ల మీద ఆగిపోవడం జరిగింది. సో మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే మీ సభా ప్రాంగణం దానిగా వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం వెహికల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి, లేవు, ఛాన్స్ లేదు అక్కడ. మీరు ఎలా వెళ్తారు? ఎలాగైనా 10 కిలోమీటర్లు అయినా కూడా నడవడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. 10 కాదు 20 కిలోమీటర్లు అయినా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి కాదు, దాదాపు 300 కిలోమీటర్ల నుంచి రావడం జరిగింది. పొద్దుగాల నసుకుల 7 గంటలకు బయలుదేరి ఈ పాటికి చేరుకోవడం జరిగింది. కేసీఆర్ గారిని వెళ్ళనీయకుండా పోలీసులు అక్కడ అడ్డదారి వేయడం జరిగింది. అయినా ప్రజలు ఎంతమంది కానీ బ్రదర్, మీరు అట్లా తప్పుగా అనుకుంటున్నారు. అక్కడ మొత్తం బ్లాక్ అయింది. మేము ఆ రూట్ నుంచి వచ్చాం. మొత్తం కూడా ఇక్కడ వెళ్ళడానికి సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళడానికి కానీ ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే అన్ని కూడా వెహికల్స్ అంతా ఉన్నాయి. సో మరి మీరంతా జామ్ అయిపోయారు. ఇంత దూరం వచ్చి ఓపిక తోటి కేసీఆర్ అభిమానం మీద మేము వచ్చినాం. సంతోషంగా పోతామన్నా. మేము ఆడికి పోవాలని ఈడికి వచ్చినా సంతోషమే. మాకు ఇబ్బంది అనేది ఏం లేదు. మా పార్టీ తెలంగాణ అంటేనే కేసీఆర్. మన తెలంగాణ పార్టీ అంటే మా ఇంటి పార్టీ లాంటిది. తెల్లారటాలకు ఇంటికి నిదానం. ఎందుకు మరి ఈసారి ఎందుకు ఓడగొట్టుకున్నారు? ఓడగొట్టుకున్నాం అంటే మాయ మాటలు చెప్పిండు కదా మొత్తం జనానికి. మాయ మాటలు చెప్పిండు. మాయ మాటలు అవి బుడుపుంకాలని మాటలు గట్టినే ఉంటాయి. ఊర్లోకి వచ్చే బుడుపుంకాలని మాటలు 1కి 2 చెప్తాడు, 2కి 4 చెప్తాడు. సమాజాన్ని మొత్తం తప్పుదో పట్టించిండు అంతే తప్ప అభిమానం మాత్రం ఎవరికి తగ్గలేదు. అంతకుముందు కూడా కేసీఆర్ గారు కూడా మాయ మాటలు చెప్పారని ఇవ్వడం లేదా మాట తప్పు 100% ప్రతి ఇంటికి పథకాలు అందించిండు. ప్రతి పేదోనికి కూడా న్యాయం జరిగింది. ఈ రోజు స్వచ్ఛందంగా మేము తరలి వచ్చినాం కాబట్టి ఆవేశం మీద చెప్తున్నామన్నా. ఖచ్చితంగా మేము ఈయనే లైవ్ లో చూసుకొని, ఈయనే టీవీ లైవ్ లో చూసుకొని అంత దూరం పోకుండా ఈ నుండి మేము సంతోషంగా
ఇది రజతోత్సవ సభ కాదు, విజయోత్సవ సభ అంటే అవును అన్న మాట్లాడుతాం. అవును విజయం జరిగినట్లే. ఈ జనాన్ని చూసి కుళ్ళు కుతంత్రాలతో ఈ పోలీసు వాళ్ళని అడ్డం తొలగించి అక్కడ పోలీసు సభా దగ్గరికి పోలీసు ఎంతవరకైనా నడుచుకోవడానికి వాళ్ళకి సిద్ధంగా ఉన్నాం. మేము వాహనాలు లేకుండా ఇట్లా మమ్మల్ని ఎక్కడికి వచ్చినాం? మేము నాగర్ కర్నూలు మరీ జనార్దన్ రెడ్డి సో చాలా దూరం నుంచి కూడా చాలా దూరం ఒక నిమిషం ప్లీజ్ చాలా దూరం నుంచి పాపం ఎండనక కొండనక ఈ బస్సులలో ప్రయాణం చేసుకుంటున్న దూరం వచ్చారు. కానీ కనీసం సభ ప్రాంగణానికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది జనం వచ్చారు. మీ లైవ్ లో చూడొచ్చు, చాలా మంది 10 లక్షల మంది పైన వచ్చారు. నాకు తెలిసి హైవేలోనే ఒక 5-6 లక్షల మంది ఉండిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తానికి చూసుకుంటే పొద్దుగాల 8 గంటలకు వెళ్ళాం. 8 గంటల నుంచి బస్సు 7 ఆపకుండా వచ్చినాం. ఇప్పటిదాకా చాలా దూరం 500 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. మేము కేసీఆర్ చేసిన పనులకు మాకు ఎంతో ప్రేమతో వచ్చినాము. కేసీఆర్ రాకుంటే తెలంగాణ రాకుంటే ఎవడు ఈ ప్రపంచం ఏడేటోడు ఎవడు? కేసీఆర్ తెచ్చేందుకే పబ్లిక్ రైతులు చాలా కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదని మీరే అన్నారు. ఎవడో కూడా అంటే అయిపోతా సార్. ఎవడో అక్కడ అన్నాడు ఆడపిల్లలకు మామగారు అని చెప్పి ఇది చేసి కానీ ఆయన అవసరం కాబట్టి సీఎం అయింది. లేకుంటే పరిస్థితుల్లో భయం ఉంటేనే సరి చేస్తా తెలంగాణకు అనే ఆలోచనతో ఆయన చేసిండు. గెలిచినప్పుడు ఎట్లా ఉండే ప్రభుత్వము ముఖ్యమంత్రి అంటే కడియం శ్రీ గారిని ఉప ముఖ్యమంత్రి దళితులకు కడియం శ్రీ గారిని తీయలేదా ఉప ముఖ్యమంత్రిని? మొత్తానికి సో హైవే మొత్తం కూడా బ్లాక్ అవ్వడం వల్ల రజతోత్సవ సభకి వెళ్ళలేకపోతున్నాము అన్న ఫీలింగ్ మాకేం లేదు. ఫోన్లలో లైవ్ చూసుకుంటూ కూడా ఈ రోడ్ల మీద ఎక్కడే ఉంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రజతోత్సవ సభ కాదు, ఇది విజయోత్సవ సభ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జై కేసీఆర్. రైట్ సో ఇది ఇక్కడ హైవేలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. సో ఓవర్ టు స్టూడియో.